అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఎట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, హైటెక్ సిటీ. డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు అంటే 50 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం అంటే ఇంట్లో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ కిడ్నీ వైఫల్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ వైఫల్యం ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని తెలుసుకోవడానికి 2 రకాల సింపుల్ టెస్ట్లని చేయవచ్చు. దీంట్లో మొదటిది యూరిన్ టెస్ట్. యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటాం. ఆల్బుమిన్ అనేది రక్తంలో ఉండే ప్రోటీన్. ఇది కండరాల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కణజాలాన్ని రిపేర్ చేయడానికి, ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. రెండవది క్రియాటినిన్. క్రియాటినిన్ అనేది ఒక మలిన పదార్థం. ఇది కండరాలలో జీవక్రియల వల్ల ఉత్పత్తి అవ్వటం అనేది జరుగుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు యూరిన్లో ఆల్బుమిన్ కానీ ప్రోటీన్ కానీ లీక్ అవ్వటం అనేది జరగదు. యూరిన్లో ఆల్బుమిన్ కానీ ప్రోటీన్ కానీ లీక్ అవ్వటాన్ని కిడ్నీ వ్యాధికి సంకేతంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇది 30 కన్నా తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. రెండవ రకమైన టెస్ట్ బ్లడ్ టెస్ట్. ఈజీఎఫ్ఆర్ ఆర్ క్రియాటినిన్ అంటాము. దీంట్లో ఈజీఎఫ్ఆర్ అనేది ముఖ్యమైనది. ఇది కిడ్నీ వడపోత సామర్థ్యం తెలుసుకోవడానికి ఉపయోగించే టెస్ట్. దీని లెవెల్ 60 కన్నా తక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ వ్యాధికి సంకేతంగా పరిగణించాల్సి ఉంటుంది. సో 2 సింపుల్ టెస్ట్. మొదటిది యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే యూరిన్ టెస్ట్. రెండవది ఈజీఎఫ్ఆర్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా కిడ్నీ వైఫల్యానికి గురైందా లేదా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.